హాయ్ అండి, నమస్తే అండి. బరంపురం మా బెదర్ వాళ్ళ అమ్మాయిది పెళ్లికి వెళ్ళాం మేము. ఇప్పుడైతే మాత్రం ఆ అబ్బాయిని పిలుపు చేసి తీసుకొచ్చి అక్కడ తోట సంబరంగా చేశారు. అందరు కూడాను వాళ్ళంతా చుట్టాల బంధువులు వచ్చారు. ఇక్కడ తోట సంబరం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ మళ్ళీ మంగళ వాద్యాలతోటి ఇక్కడ పెళ్లి హడావుడి బాగా మస్తుగా నడుస్తుంది. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. ఇదైతే మీరు చూడండి, ఇగో జీలకర్ర బెల్లం పెట్టడం అయింది. ఇప్పుడు ఇంకా పెళ్లి వేడుకలు అయితే మాత్రం రంగరంగ వైభోగంగా బాగా బిజీగా ఉన్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. జోకులు వేసుకొని సరదాగా సందడిగా మంగళ వాద్యాలతో మేళ తాళాలతోటి పెళ్లి అయితే చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ మాత్రం పెళ్లికి దాదాపు 2000-3000 మంది 2500-3000 మంది వరకు వచ్చారు. అసలు బరంపురంలో అంటే మాత్రం ఒకరికొకరు సపోర్ట్ గా ఏ చిన్న ఒడిదొడుకులు లేకుండా ఎంత ఆనందంగా ఒకరికొకరు సాయపడుతూ చాలా హ్యాపీగా ఈ పెళ్లిలో పాల్గొని సహకరించారంటే ఇగో వాళ్ళ ఫ్యామిలీ అండి. నేను మా బెదరు, ఈమె మా మరదలండి, నా పక్కన కూర్చుంది చిన్నారి. ఇగో ఈమె కూడాను ఒక మేనగోడలమ్మ అవుతుంది, మా ఆవిడ పక్కన ఉంది. వీళ్ళందరి కూడాను చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అంతా కూడాను వచ్చి మొత్తం రాత్రి 12 అప్పుడు కూడాను ఏదో 8-9 అప్పుడు వచ్చినంత దీనిగా వచ్చారు. అసలు ఈ రేంజ్ లో ఉంటదని నేను అనుకోలేదు అసలు. చూడండి, ఇప్పుడైతే మాత్రం పెళ్లి అయిపోయింది. తలంబ్రాలు అయిపోయి ఇప్పుడు పసుపు బొత్తులు కడుతున్నారు. ఈ విధంగా మొత్తం అయితే మాత్రం పెళ్లి అంతా హ్యాపీగా మంచి జరిగిపోయింది. చిన్న ఇష్యూ కూడా ఏమి లేకుండా అసలు పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ఇంత మంచిగా జరగడం చాలా హ్యాపీ నాకు. మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను విజయనగరం, మా బెదర్ ఆయన. ఇక వీళ్ళంతా కూడా చుట్టాలు, బంధువులు అందరూ మావాలని మొత్తం ఈ పెళ్లి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము హైదరాబాద్ నుంచి మేము సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి బయలుదేరి పలకనామాకి మేము వెళ్ళాము. మా కుటుంబం, మా ఫ్యామిలీ వెళ్ళాము. మాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పెళ్లికి ఎందుకు టికెట్లు కూడా మనకు కన్ఫర్మ్ అవ్వలేదు, ఎందుకు వెళ్ళటం అని అనిపించింది. సరేలే ఎలాగైనా వెళ్ళాలి, మా అమ్మకు బాగాలేకపోయినా ఏ విధంగా వెళ్ళాలి, ఒకసారి కలిసేదే పెళ్లిలోని మాత్రమే కలుస్తాం. తర్వాత అంటే ఎప్పుడంటే అప్పుడు మనం కలవలేమని చెప్పేసి మా ఆవిడ నేను ఇద్దరం వెళ్ళాము ఇక్కడ నుంచి. అసలు చాలా హ్యాపీగా ఉంది, గ్రాండ్ గా ఉంది. మాకు రిసీవ్డ్ కూడా చాలా బాగా చేసిండు మా బెదర్. చాలా బాగుంది, అసలు ఊహించలేని దానికి కాదు, ఇంకా మంచిగా అనిపించింది. మాకు చాలా హ్యాపీ అండి. సో హ్యాపీ. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి.